హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. ఇంట్రోవర్ట్స్ గురించి వినే ఉంటారు, అలానే ఎక్స్ట్రోవర్ట్స్ మరియు అంబివర్ట్స్ కూడా. కానీ సైన్స్ ఇప్పుడు ఒక సరికొత్త పర్సనాలిటీ టైప్ ని ఇంట్రడ్యూస్ చేస్తోంది, అండ్ దాని పేరు ఆట్రోవర్ట్. ఎస్, మీరు విన్నది కరెక్ట్, ఆట్రోవర్ట్. సో ఈ ఆట్రోవర్ట్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఈ పీపుల్ సోషల్ గా ఉంటారు, మాట్లాడతారు, గ్రూప్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. కానీ లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను ఈ గ్రూప్ లో ఉన్నా కానీ ఫుల్ గా బిలాంగ్ అయినట్లు లేదు అని. సిగ్గుతో వెనక్కి తగ్గిపోయే ఇంట్రోవర్ట్స్ కాదు, అలానే హడావిడిగా ముందుకి దూసుకెళ్లే ఎక్స్ట్రోవర్ట్స్ కూడా కాదు. వాళ్ళు ఒక ప్రత్యేక రకం. శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే, కొంతమంది జన సమూహంలో సౌకర్యంగా ఉంటారు, స్నేహితులతో కలిసి సమయం గడుపుతారు, కానీ లోతైన అనుబంధం లేకపోవడం లేదా తమకేదో బయట వారిలా అనిపించడం వారిలో సాధారణంగా కనిపించే విషయం. అలాంటి వ్యక్తులకే ఆట్రోవర్ట్ అనే పదం వచ్చింది. ఆట్రోవర్ట్ అంటే ఇతరులు, అంటే సాధారణంగా సామాజిక వర్గాల్లో పూర్తిగా సరిపోని వ్యక్తులు. ఇప్పుడు ఆట్రోవర్ట్స్ లక్షణాలను చూద్దాం. సాధారణ మాటల కంటే అర్థవంతమైన సంభాషణలకే ప్రాధాన్యం ఇస్తారు. జన సమూహాన్ని ఆస్వాదిస్తారు, కానీ అందులో కలిసిపోరు. స్వాతంత్రంగా ఆలోచించే వ్యక్తులు, సృజనాత్మకులు, గమనించే స్వభావం ఉన్నవారు, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉన్న షార్ప్ గా ఉంటారు. ముఖ్యంగా సామాజికంగా ఉన్నట్టు నటించరు. చాలా మంది లైఫ్ లో ఎప్పుడో ఒకసారి అనుకుంటారు, నేను ఇంట్రోవర్ట్ కాదు, ఎక్స్ట్రోవర్ట్ కాదు, మరి నేను ఏంటి అని. ఈ కొత్త పదం ఆట్రోవర్ట్ వల్ల ఆ కన్ఫ్యూజన్ కి ఒక క్లారిటీ వస్తుంది. ఇట్స్ లైక్ సైన్స్ సేయింగ్ మీలాంటి వాళ్ళు కూడా నార్మలే. సో వ్యూవర్స్, మీరు కూడా గ్రూప్ లో ఉన్నా కానీ అవుట్ సైడర్ లా ఫీల్ అయ్యారా? డీప్ గా కనెక్ట్ అవ్వాలి అనుకుని సర్ఫేస్ లెవెల్ లోనే స్టక్ అయ్యారా? ఇఫ్ yes, దెన్ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మేబీ యూఆర్ నాట్ వియర్డ్, నాట్ యాంటీ సోషల్, యూ మైట్ జస్ట్ బి అన్ ఆట్రోవర్ట్. కమెంట్స్ లో చెప్పండి, మీరు ఇంట్రోవర్టా, ఎక్స్ట్రోవర్టా, అంబివర్టా లేదా ఆట్రోవర్టా అని. అలానే ప్రగతి మీడియాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.